పాదయాత్ర చేసి ఈ యొక్క విజయనగరం జిల్లా దాసన్నపేటలోని యూనియన్ కార్యాలయంలో ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రీజనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీఈఈ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రమశక్తి అవార్డు గ్రహీత విఎస్ఆర్కే గణపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు సమకాలీన అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యుత్ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ఉదాసీనంగా వ్యవహరించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా విద్యుత్ సంస్థలో పెరిగినటువంటి పని భారాల ప్రాతిపదిక మీద అదనపు పోస్టులు మంజూరు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే వినియోగదారులకి మెరుగైన, నాణ్యమైన, సత్వరమైన సేవలు వారి ముందుకు రావాలంటే మరి ప్రతి 1000 మంది వినియోగదారులకి కనీసం రేపటి నుండి చీఫ్ ఇంజనీర్ వరకు ఉన్న ఉద్యోగుల సంఖ్య మరి సుమారు 4 ఉండవలసిన అవసరం ఉన్నది. కానీ ఉద్యోగ దినాలలో ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళ సంఖ్య, రిటైర్మెంట్ అయిన వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉన్నది. కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ ఉన్నది. ప్రతి 1000 మంది వినియోగదారులకి 4 ఉద్యోగులు ఉండవలసి ఉండగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ల కలిపి కూడా మరి కేవలం